హలో మూవీ లవర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి దిగిపోయింది. భారీ అంచనాల మధ్య ల్యాండ్ అయిన మన పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు, అసలు చరణ్ కెరీర్లోనే ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నారో ఈ జెన్యున్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం దగ్గరలో కనీసం పేరు కూడా లేని ఒక దట్టమైన అడవి కొండ కింద ఉన్న గ్రామంలో ఈ కథ స్టార్ట్ అవుతుంది. అక్కడే బతకడం కోసం చిన్న చిన్న పనులు చేసుకునే కుర్రాడు మన పెద్ది. ఈ పెద్దికి క్రికెట్ అంటే ప్రాణం. ఆ ఊరి తరపున ఆట కూలిగా ఆడుతుంటాడు. పిచ్ మీద అడుగు పెట్టాడంటే చాలు, ప్రతి బంతికి సిక్సర్లు కొట్టడంలో పెద్ది స్పెషలిస్ట్. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా పెద్ది పైన పందాలు కడుతుంటారు. అంతలా క్రికెట్ పిచ్ మీద సెంచరీల మోత మోగించే మన పెద్ది సడన్గా ఆ క్రికెట్ని వదిలేసి తన ప్రాణాల్ని సైతం, జీవితాన్ని సైతం పణంగా పెట్టి కుస్తీ నేర్చుకోవడానికి దిగుతాడు. అసలు పెద్ది క్రికెట్ని వదిలి కుస్తీ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? కుస్తీ నేర్చుకునే ప్రాసెస్లో పెద్దికి ఎదురైన ఆ శత్రువులు ఎవరు? అసలు పెద్దికి ఆ కుస్తీ నేర్పింది ఎవరు? కుస్తీతోనే తన ఆట ఆపాడా లేదా మరొక ఆట ఆడాడా? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది సాధించాడా లేదా అనేది సినిమా చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, ఇది పక్క రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. పెద్ది క్యారెక్టర్లో చరణ్ తన ప్రాణం పెట్టేశాడని చెప్పొచ్చు. మూవీ మొత్తానికి తన మెస్మరైజింగ్ యాక్టింగ్తో ఒంటి చేతితో నడిపించాడు. క్రికెట్ ఆడేటప్పుడు ఆ మాస్ స్వాగ్ అయినా, కుస్తీ పడుతున్నప్పుడు ఆ మట్టిలో కనిపించే రఫ్ అండ్ రస్టిక్ లుక్ అయినా, అచ్చాయమ్మతో వచ్చే లవ్ సీన్స్, సాంగ్స్, డ్యాన్స్లో అయినా చరణ్ పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్. నిజంగానే మన దేశం తరపున ఒలింపిక్స్కి పంపిస్తే చరణ్ గెలవడం ఖాయం అనిపించే రేంజ్లో రెచ్చిపోయాడు. క్లైమాక్స్ సీన్లో అయితే ఆడియన్స్ని ఖచ్చితంగా ఏడిపించేస్తాడు. చరణ్ కెరీర్లోనే పెద్ది మూవీ ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్గా నిలబడుతుంది. అచ్చయమ్మగా పక్క విలేజ్ అమ్మాయి క్యారెక్టర్లో జాన్వీ కపూర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. కానీ క్యారెక్టరైజేషన్ కొంచెం ఓవర్ డోస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక గోరు నాయుడుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన క్యారెక్టర్ ఔన్నత్యాన్ని కేవలం కళ్ళతోనే పలికించారు. ఆ పాత్రకి ఆయన తప్ప వేరొక్కరు ఊహించలేం. అలాగే అప్పల సూరిగా జగపతి బాబు యాక్టింగ్ కూడా అదిరిపోయింది. తెలుగు సినిమాకి దొరికిన వాల్యుబుల్ ఆర్టిస్ట్ తను అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇది పక్కా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ తన న్యాచురల్ యాక్టింగ్తో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పోస్టర్లో ఆడియన్స్ ఎలాంటి కథని ఊహించారో అదే కథని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి షాట్ని తీసిన విధానాన్ని, కథని నడిపించిన స్పీడ్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చరణ్ చెప్పినట్టుగా ఒక అగ్ర దర్శకుడిగా ఆయన నిలబడడం ఖాయం. రత్నవేలు కెమెరా వర్క్ అయినా మన కళ్ళ ముందు నిజంగానే ఆ పల్లెటూరి వాతావరణం జరుగుతుందా అన్నంత న్యాచురల్గా ఉండి సినిమాకి పెద్ద అసెట్ అయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడితే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎక్సలెంట్, ఎడిటింగ్, యాక్షన్ సీక్వెన్స్లు కూడా సూపర్. వృద్ధి బ్యానర్ నిర్మాణ విలువలు ఒక రేంజ్లో ఉండటమే కాదు, సినిమాకి అదనపు బలం నిలిచాయి. మూవీ అనాలిసిస్ చూస్తే, సినిమా స్టార్టింగ్లోనే స్పోర్ట్స్ ఆఫీసర్ బ్యాసెన్ ఏపీకి రావడం, పెద్ది గురించి ఒక గ్రామస్తుడు చెప్పడంతో మంచి క్యూరియాసిటీ పెరుగుతుంది. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్. ఫస్ట్ హాఫ్లో అప్పల సూరి లక్ష్యం, అతని కోసం పడే తాపత్రయం హైలైట్గా నిలుస్తాయి. అయితే పెద్దికి అప్పల సూరికి మధ్య బాండింగ్ ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఎంటర్టైన్మెంట్ని కూడా ఇంకాస్త పెంచాల్సింది. ఇంటర్వెల్ ఎపిసోడ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. రచన పరంగా అక్కడక్కడ మరింత శ్రద్ధ వహించలేదేమో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక సినిమా రేంజ్ మారిపోతుంది. కంప్లీట్గా పెద్ది చుట్టూనే కథ నడుస్తుంది. ముఖ్యంగా కుస్తీ పోటీలు, గోరునాయుడు ఎపిసోడ్స్ సూపర్. ఇంకా కుస్తీనే కదా అనుకునే టైంలో పెద్ది తీసుకుని ఒక సాలిడ్ నిర్ణయం గురించి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరి పావుగంట అయితే ఒక మూవీ రేంజ్లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సూపర్గా వర్కౌట్ అయినాయి. ఫైనల్గా చెప్పాలంటే, కొన్ని చిన్న చిన్న మైనస్లు ఉన్నప్పటికీ రామ్ చరణ్ విశ్వరూపం కోసం, కుస్తీ పోటీల థ్రిల్ కోసం, ఆ ఎమోషనల్ అండ్ మాస్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమాని థియేటర్స్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మరి ఈ సినిమా చూసి ఉంటే మీకు చరణ్ పర్ఫార్మెన్స్ మరి ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.